శంషాబాద్ నోవెటలో కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన భేటీలో పార్లమెంటు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కీలక సూచనలు చేశారు. నేతల కోఆర్డినేషన్, నియోజకవర్గాల్లో పర్యటన వంటి కీలక అంశాలపై చర్చించారు కేసీ వేణుగోపాల్. సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. బీజేపీ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న కేసీ వేణుగోపాల్ రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కేసీ వేణుగోపాల్ సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. ఇవాళ కాంగ్రెస్ నేతలతోని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్న నోవోటల్లో ఆయన సాయంత్రం 7 గంటల నుంచి వెళ్ళి దాదాపు 9:30-10 గంటల వరకు ఆయన భేటీ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో పాటు అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు, అదేవిధంగా దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఏఐసిసి సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా అందరితో కలిసి ఒకసారి భేటీ అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమావేశం కొనసాగించారు. ప్రధానంగా చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇవాళ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారని చెప్పాలి. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ స్థానాల్లో స్వీప్ చేసే అవకాశం ఉన్నా చాలా వరకు నేతలు అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదు. అనుకున్న స్థాయిలో పనిచేస్తే ఈజీగా గెలిచే అవకాశం ఉంది, కానీ మీరు ఆ స్థాయిలో పనిచేయట్లేదు అనేది ఇవాళ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం చేశారు. మీరు టార్గెట్ 14 అనేది కాదు, మిషన్ 15 లక్ష్యంగా పెట్టుకొని పనిచేయండి అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మెజార్టీ స్థానాలను ఈజీగా కైవసం చేసుకోవచ్చు. కొంతమంది అభ్యర్థులు కావచ్చు, అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు, సమన్వయం చేసుకొని పనిచేస్తే కష్టమైన సీటు కూడా ఈజీగా సులువుగా గెలిచే అవకాశం ఉంది అనేది ఈ మీటింగ్ లో, ఈ సమావేశంలో నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. మీరు కష్టపడి పనిచేసే తత్వం కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో పనిచేయాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మరొక వైపు చేరికల విషయంలో చాలా మంది నేతలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నా కూడా వాళ్ళను చేరకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో కొంతమంది క్షణికావేశానికి లోనై పార్టీ మారారు. అసెంబ్లీ ఎన్నికల టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొంతమంది, ఇతర నేతల మీద కోపంతో మరికొంతమంది పార్టీ వీడారు. వారిని గర్వాపసులో భాగంగా పార్టీలో చేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, కానీ అలాంటి నేతలను పార్టీలోకి చేర్చుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా కావచ్చు, అదేవిధంగా వరంగల్ జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. తిరిగి వాళ్ళను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా చాలా మంది జిల్లా నేతలు, మంత్రులు చేరికలకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి నుండి చేరికల్లో వేగం పెంచాలి, ప్రచారంలో కూడా వేగం పెంచాలి అంటూ నేతలకు ఒక దిశానిర్దేశం చేశారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడప్ కావాలి. ఏఐసిసి అగ్రనేతలు కూడా ఎన్నికల ప్రచారం చేయడానికి ఎప్పుడు రమ్మన్నా కూడా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణపై ఎక్కువగా ప్రచారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్లకు మీరు ఎప్పుడు టైం అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బహిరంగ సభలు కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, కార్నర్ మీటింగ్స్ తో కావచ్చు, పిలిస్తే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు అనుకుంటూ ఆయన రాష్ట్ర నాయకత్వానికి చెప్పడం జరిగింది. దాంతో పాటు బీజేపీ ఎక్కువగా దక్షిణ భారతదేశం పైన ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఫోకస్ చేస్తుంది. నార్త్ ఇండియాలో బీజేపీ ప్రాబల్యం తగ్గిపోయింది, మోడీ మానియా పడిపోయింది. మోడీ వైఫల్యాలపై నార్త్ ఇండియాలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. సో వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ ఇండియాలో వాళ్లకు అక్కడ గడ్డు కాలమే ఎదురయ్యే అవకాశం ఉంది, తక్కువ సీట్లకు పడిపోతారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు దక్షిణ భారతదేశం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బీజేపీ అగ్రనాయకత్వం అంతా దక్షిణ భారతదేశం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. మనకు కాంగ్రెస్ కు దక్షిణ భారతదేశంలో మెజార్టీ సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశం మనము ఎక్కడ చేజారకుండా అదే లక్ష్యంతో పనిచేయాలి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 15 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ శ్రేణులు కలిసి పనిచేయాలి. ఎక్కడ కోఆర్డినేషన్ లేకుండా చూసుకోవాలి, సమన్వయంతో పనిచేయాలి. అభ్యర్థులు కూడా చాలా సీరియస్ గా పనిచేయాలి. గెలుస్తామని ధైర్యంతో ముందుకెళ్లాలి అంటూ ఇవాళ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం చేశారు. చాలా వరకు నేతలకైతే ఫస్ట్ సెషన్ లో అయితే ఉమ్మడిగా అందరు కూర్చున్న సమయంలో అయితే అందరికి నేతలకు అది అభ్యర్థులకు మంత్రులకు ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రులకు కూడా కేసీ వేణుగోపాల్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ రాష్ట్ర నాయకులు కొంతమంది చెప్తున్నారు అనిల్.